అందరికీ నమస్కారం. ఈరోజు కార్తికేయ బర్త్డే, వాడిది 8th బర్త్డే అనమాట. సో ఈ వీడియోలో, ఈ వ్లాగ్లో మీరు కార్తికేయ బర్త్డే సెలబ్రేషన్స్ చూస్తారు. నేను ఎలా సెలబ్రేట్ చేస్తాను పిల్లల బర్త్డేస్ అని, అండ్ నేను ప్రవీణ్ కలిసి ఎలా డెకరేట్ చేస్తాము అది అంతా. ఈరోజు పరి ఎందుకు అంత డల్గా ఉంది అని అంటే, దానికి కాస్త ఫీవరిష్ ఉంది. మార్నింగ్ నుంచి బాగానే ఉంది, సడన్గా ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. సో అందుకే డల్గా ఉంది. ఈలోపు ఒక్కసారి నేను ఎలా డెకరేట్ చేసామో, డెకరేట్కి మేము పడ్డ తంటాలేంటో ఒక్కసారి చూసేయండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ దిస్ వీడియో. వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. గో 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 చిక్కు హాయ్. చిక్కు ఫ్యాన్స్ ఉన్నారు, ఏమంటారు, చిక్కిని ఎక్కువ పెట్టాలి అని చెప్పే ఫ్యాన్స్ ఉన్నారు. మా ఫ్రెండ్స్ కామెంట్లు పెట్టేది, సృజన చిక్కితో ఎక్కువ వీడియోస్ చూడాలనుకుంటున్నామంట. అయ్యో ఎందుకన్నా మంచిది, నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. మా అన్నయ్య ఆఫీస్ వాళ్ళు మా నాగరాజ్ తో, మా చిట్టితో ఎక్కువ వీడియోస్ కావాలని వాళ్ళ ఆఫీస్ వాళ్ళు చెప్తారు. చిక్కి ఫ్రెండ్స్ ఏమో చిక్కి వాళ్ళది ఎక్కువ కావాలంటారు. మరి మాతో ఏంటి? పెద్ద వస్తు పగులుతాయి చాలు. డాడీ పెద్ద కుదుతున్నాడు. నేను ఎక్కడానికి పెద్ద ఏమంటారు, ఇంకో గంట ఎక్కువ తీసేటట్టున్నాడు. మమ్మీ ఇన్నే ఉంది. మొత్తం పెడతావా? మరి ఇంకెట్లా వేస్తావు? మరి ఇంకేం పెడతావు? రవి నీ హోమ్ టీవీ చూస్తున్నారా మొత్తం? అది ప్లేన్ ఉండదు మమ్మీ. అంటే మా ఇంట్లో టీవీ లేదనుకుంటున్నానా? ఏంది మమ్మీ ఇటు మామయ్య? 1 2 3 మీరు ముడేసేసిరా? ఇన్ని బెలూన్స్ మర్చిపోయినా మీరు? అదొకటి ఉంటది కదా ఇట్లా వైర్ వైర్ ఉంటుంది చూడండి. వైర్ ఉంటుంది చూడండి, వైర్ లో ఉంటాం కదా. మాయా అన్ని మీ సైడ్ అవుతుంది. ఎడ్యుకేషన్ కావుతుంది బాతులను నూకినట్లు. నువ్వు కాలు కోరు తగులుతున్నట్టుంది అన్నయ్య. కొడతా నేను. అత్తమ్మ అన్ని వైట్ అయినాయి. వాళ్ళందరూ సుస్తు అంటున్నారు. వాళ్ళని ఈడ అన్ని వైట్ అయినాయి. ఇప్పుడు వచ్చే లైన్ అంతా అటుందా గోల్డ్ కనిపిస్తుంది. ఎంత కష్టపడుతుందో పిన్ని. ప్రతిసారి ఉండేదే కదా ఏమనిపించదు. అన్నయ్య అరే నీ బద్దకం చల్లకుండా పుసున్న దగ్గర నుంచి తీస్తున్నాడు ఇడు. ఇది అటు అటు చూడు. ఆడదాకా నా బెలూన్స్ మొత్తం వాళ్ళు తీస్తాను ఇస్తలేరు. చిక్కు ఎటు ఒకసారి బాబాయ్ జూమ్ అవుట్. ఓకే థ్యాంక్ యూ. అటు జూమ్ ఇన్, జూమ్ అవుట్. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? బెలూన్స్
ఇప్పుడే లోపల నుంచి బయటకు వచ్చిన మా ఇన్ని వేసిన నేనే. ఇవి ఎట్లా బతుకుతారో ఏమో నేను లేకపోతే ఇల్లంతా. ఒక్కోసారి లేకపోతే ఏమైపోతారో ఇల్లంతా కదా మోయ. మోనికా ఒక్కసారి మోనికా లేకపోతే నా బతికేమైపోతుందని ట్యాగ్ లైన్ పెట్టుకుంటా. ప్లీజ్ చెప్పు. Mama 3 months pregnancy. వచ్చిందా అత్తమ్మ నానా ముందు షార్ట్ పెట్టి తర్వాత వీడియో పెట్టి నీ దాంట్లో తీ మమ్మీ ఒకసారి చూద్దాం నీ దాంట్లో ఎట్లా వస్తుందో. చిక్కు ఇది చూడు, పెళ్ళైపోతే ఎట్లా చిక్కు చెప్పు, వస్తావా నెక్స్ట్ ఇయర్? నేను చిక్కి పరి వదినా అంతే. అదే బర్త్డే అది పెట్టేసే, ట్యాగ్ కూడా పెట్టేసే. సో ఇది మా బర్త్డే డెకరేషన్ అన్నమాట. ఇప్పటి వరకు ఈ డెకరేషన్ చేసాము సింపుల్ గానే, బట్ మా స్టైల్లో మేము ఎలా సరదాగా మాట్లాడుకుంటూ చేస్తాము అని. అండ్ అందరు రెడీ అయిపోయారు అండ్ కేక్ కూడా వచ్చేసింది. ప్రవీణ్ చిన్న బిట్స్ తీసుకుంటున్నారు థంబ్నెయిల్ కోసం అని చెప్పేసి. అండ్ అలాగే కార్తీక్కి నేనేం సర్ప్రైజెస్ ఇచ్చానో ఆ గిఫ్ట్స్ గురించి కూడా ఇప్పుడు చూపిస్తాను వాడికి. ఇప్పటివరకు వాడికి కూడా తెలియదు. నేను ఇయర్ అంతా ప్లాన్ చేసి ఇస్తాను వాడికి ఆ గిఫ్ట్స్ని. సో చూడండి. Karthi, you want your gifts? Yes. First gift. Nana working place. Yes. First gift I got. Second gift. Open. ఎక్కడ మన క్లాత్స్ వాష్ చేస్తాం. బేబీ వాష్ అవర్ క్లాత్స్. Washing machine. Whoa! One more gift. Yes. And big gift. I got another gift. Next gift. నువ్వు ఎక్కడ బ్రష్ చేసుకుంటావు? బ్రష్. కిచెన్ లో నాన్న కాఫీ పెట్టుకునే ప్లేస్. ఓవెన్. నెక్స్ట్ మనం ఎక్కడ ప్రే చేస్తాం? దేవుడి ప్రే. అమ్మ పూజ ఎక్కడ చేస్తాం? ఎక్కడ చేసుకుంటారు? ఏ తాతయ్య పూజ? గణపతి. ఇంకెన్ని? 6 ఇంకా 2. ఇంకొకటి తాతయ్య రూమ్ లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ లో. అమెజాన్ నుంచి వచ్చింది. లాస్ట్ గిఫ్ట్ వేర్ యూ స్లీప్. బెడ్రూమ్.
సో అలా కార్తీ 8 ఇయర్స్కి 8 గిఫ్ట్స్ అన్నమాట. ప్రతి ఇయర్ ఇస్తాను. ఇలా వాడు ఫస్ట్ ఇయర్ నుండి ప్లాన్ చేశాను అనమాట. వాడు పెరిగే ఆ ఏజ్ అనేది వాడికి మెమరబుల్గా ఉండాలి అని అలా ప్రతిసారి దాచేసి వాడు వెళ్ళి తీసుకొచ్చుకునేటప్పుడు వాడికి ఉండే హ్యాపీనెస్ మామూలుగా ఉండదు. అది చూస్తుంటే పేరెంట్స్కి కానీ ప్రతిసారి అంటాడు నువ్వే అలా ఎంకరేజ్ చేస్తున్నావు అని. బట్ వాళ్ళు ఆ హ్యాపీనెస్ చూడడం కోసం ప్రతి ఇయర్ అలా చేయడం బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కేక్ కటింగ్ కోసం అని పిల్లలందరూ అలా చేస్తున్నారు. వీళ్ళందరూ యాక్చువల్గా ఐఎమ్ ఏ ట్యూటర్ యాక్చువల్లీ. సో నా ట్యూషన్ పిల్లలు వీళ్ళంతా. సో అలా డెకరేట్ చేసాము. హోప్ఫుల్లీ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను నా ఈ చిన్ని డెకరేషన్. అండ్ కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. చిన్న చిన్న థింగ్సే, మేబీ ఈ కల్చర్ మనకు కాకపోయి ఉండొచ్చు. బట్ కాకపోతే విష్ చేయడం అనేది మాత్రం మన పిల్లలకి అదొక ఆనవాయితీ లాగా వస్తుంది. వాడి కోసం వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేయడం అనేది వాడికి నేర్పించాలి అని. మా చిన్నప్పటి నుండి క్వార్టర్స్లో ఉండడం వల్ల నాన్న ప్రతిసారి మాకు బర్త్డేస్కి నాన్న కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు ఉండేవాళ్ళు కాదు. అమ్మనే చిన్నగా ఇంట్లో సెలబ్రేట్ చేసేది. సో ప్రతిసారి మిస్ అయ్యే వాళ్ళం. అన్నయ్య పెద్దగా అయ్యాక ఇంకప్పటి నుంచి ప్రతిదీ సెలబ్రేట్ చేసేది. కాకపోతే అందరూ ఉండకపోయేదన్నమాట. అంతే, మేము నలుగురమే ఉండేవాళ్ళము. సో నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఇలా సెలబ్రేట్ చేయడం. సో ప్రతిసారి మిస్ అవ్వను. అందరూ అంటూ ఉంటారు ఇంత పెద్దగా అయ్యాక కూడా ఇంకా ఏంటి బర్త్డేస్ అని. వాళ్ళు చిన్నవాళ్ళే కదా, వాళ్ళకి ఇవన్నీ మెమరబుల్ కదా అని ప్రతిసారి ఏదైనా కొత్తగా చేయాలి, వాడు ఇంకా హ్యాపీగా ఉండాలి అని. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నా ఇద్దరు పిల్లలకి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు వాడు ఎంత హ్యాపీగా ఉంటాడో, వాడు ఈరోజు హ్యాపీగా ఉండడం కోసం 1 month అంతా నేను ఎక్కువగా ఆలోచిస్తాను. మేబీ ఇదంతా ప్రతి పేరెంట్ ఫీల్ అయ్యేదే అనుకుంటా. బట్ కాకపోతే నాకు మాత్రం ఇది చాలా ప్రీషియస్. ఇలా అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాత వీళ్ళందరూ ఉండాలని. అత్తయ్య ఉండేంతవరకు కూడా అత్తయ్య కూడా వచ్చేవారు. అందరితో సెలబ్రేట్ చేసుకోవాలి అని. అక్క వాళ్ళు కూడా ప్రతిసారి మిస్ అవ్వరు, నేను ఫీల్ అవుతానని ఖచ్చితంగా వస్తారనమాట. వాడు నాకు చాలమ్మా ఇంకా సెలబ్రేషన్స్ అనే అంతవరకు సెలబ్రేట్ చేయాలని ఉంది నాకు మాత్రం. చూద్దాం ఎంతవరకు అవుతుందో. అన్నయ్య ప్రతిసారి ఉంటారు, అన్నయ్య వాళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అందరు ప్రతిసారి ఉంటారు. వదిన టైంని బట్టి, అంటే తన ఊర్లో ఉంటారు కాబట్టి ఒక్కోసారి వస్తారు, ఒక్కోసారి మిస్ అవుతారు. ఇది మా ఈ చిన్ని సెలబ్రేషన్ అన్నమాట. వాడి బర్త్డే రోజు వాడు మాత్రమే హ్యాపీగా ఉంటే కుదరదు కదా. చిన్నపిల్లలు వాళ్ళు కూడా బర్త్డేకి వచ్చినప్పుడు ఏదో ఒక గిఫ్ట్ వస్తే వాళ్ళ ఫేస్లలో కూడా హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో నేను కూడా పిల్లల కోసం రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేశాను అనమాట. వీళ్ళందరూ అపార్ట్మెంట్ పిల్లలు, వీళ్ళేమో ఇంకా ఇక్కడ నుండి మొత్తం నా ట్యూషన్ పిల్లలు అనమాట. అందరికి ఎలా ఉందో కానీ కార్తిక్ మాత్రం ఈ గిఫ్ట్స్ అన్ని నేను ఎప్పుడు ఓపెన్ చేయాలా అన్న మూడ్లో ఉన్నాడు. వాడంతా నైట్ పడుకోవడం కూడా కష్టం మీద పడుకున్నాడు అనమాట, ఎప్పుడు ఓపెన్ చేయాలి అని. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. అండ్ ఇవి నేను ప్లాన్ చేసిన రిటర్న్ గిఫ్ట్. నేను ప్లాస్టిక్ని ఎక్కువగా వాడను. సో
వాటర్ బాటిల్ గిఫ్ట్ చేశాను అనమాట. స్టీల్ వాటర్ బాటిల్, స్టెయిన్లెస్ స్టీల్ది. అది గిఫ్ట్స్ ఓపెనింగ్ దాంట్లో చూపిస్తాను ఆ వ్లాగ్లో. అండ్ మీకు డీటెయిల్స్ కావాలి అని అంటే అందులో కామెంట్ చేస్తాను. మోనీ వచ్చింది లాస్ట్లో. సో ఇది మా ఈ చిన్ని బర్త్డే సెలబ్రేషన్. మేబీ మీకు నచ్చుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you so much for watching.